ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిరియాల రసం పెట్టడానికి ఆనియన్ సగం, కట్ చేసుకొని మిరియాలు జీలకర్ర మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ అయినాక ఒక బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకొని ఎండుమిరపకాయలు, వేసుకోవాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకుని కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు వేసుకుని కొంచెం తిప్పుకొని పసుపు వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. చింతపండు రసం తీసుకుని కొంచెం టమాటా ముక్కలు అవి మగ్గినాక అల్లం పేస్ట్, వేసి తిప్పుకోవాలి. సాల్ట్ వేసుకుని చింతపండు రసం పోసుకోవాలి. మిక్సీ పట్టిన పౌడర్ వేసుకోవాలి. పేస్ట్ చేసింది వేసాను. ధనియాల పొడి, ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు రసం పోసుకున్నాక ఇంట్లో నెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమందికి తగ్గినట్టు సరిపడా పెట్టుకుంటున్నాం. వాటర్ పోసుకోవాలి. ఎంతమందికి కావాలంటే అంతమందికి పెట్టుకుంటాం. కొంచెం షుగర్ కానీ కొంచెం బెల్లం ముక్క కానీ వేసుకోండి. షుగర్ వేస్తున్నా. కొంచెం పంచదార వేసుకోవాలి. బెల్లం ఉంటే బెల్లం, లేదంటే కొంచెం పంచదార వేసుకోండి. బాగా మరగనివ్వాలి. మిరియాలు వేసుకున్నాం కదా, కారం సరిపోయింది. ఇక వేసుకో అవసరం లేదు. కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అయిపోయింది రసం.